జగిత్యాల జిల్లా ధర్మపురిలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మరియు కౌన్సిల్ సభ్యుల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం బుధవారం జరిగింది. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి ధర్మపురి ప్రజలు 15 వార్డులన్నింటిలోనూ విశ్వాసంతో మద్దతిచ్చారని మంత్రి పేర్కొన్నారు. పట్టణంలోని మౌలిక వసతుల అభివృద్ధికి కౌన్సిల్ సభ్యులు ప్రజల సమస్యలు గుర్తించి అధికారుల దృష్టి తీసుకెళ్లాలని సూచించారు. ధర్మపురి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పి నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చైర్పర్సన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. చప్పట్లతో వారిని ఆశీర్వదించాల్సిందిగా ఆహ్వానిస్తాను. అన్నా, నేను 2 పర్యాయాలు సర్పంచ్గా, 2 పర్యాయాలు వైస్ చైర్మన్గా ధర్మపురి సేవలో 15 వార్డ్స్ ప్రజల ఆశీర్వాదంతో, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మీరాజు, వైస్ చైర్మన్గా తమ్ముడు ఇందారపు రామన్న, మా సోదరి మున్సిపల్ కౌన్సిల్ సోదరులందరూ కూడా 1వ వార్డు నుంచి మొదలు పెట్టుకుంటే 15 వార్డు లోపల ధర్మపురి ప్రజలు ఎంతో గొప్పగా ఆశీర్వదించి ఆ లక్ష్మీనరసింహ ఆశీస్సుతో గెలిపించినటువంటి ధర్మపురి ప్రజల రుణం తీసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ పరంగా చైర్మన్, కౌన్సిల్ సభ్యులు, వైస్ చైర్మన్ బాధ్యత తీసుకున్నటువంటి సమావేశం 15 మున్సిపల్ వార్డుకు సంబంధించిన కౌన్సిల్ ప్రజల ఓట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు 15 వార్డుల ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో రాబోయే 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పాలన ఉంటుంది. మన పాలనలో మన ప్రాంతంలో స్థానికంగా మన శాసనసభ్యుడు, మన అన్న, మన మంత్రి, మన లక్ష్మణ్ కుమార్, మన అన్న ఉంటాడు. ఏదైతే 15 మున్సిపల్ కౌన్సిల్ మేము గెలిపియాలని చెప్పేసి ఎంతో నమ్మకంతో, ఆశీర్వాదంతో మమ్మల్ని ఆశీర్వదించినారు. నిజంగా జన్మతాన్ని మేము మర్చిపోము, ఈ ప్రజల యొక్క ఆశీర్వాదం మేము మర్చిపోమని చెప్పి మనం చేస్తున్నాం. ప్రమాణ స్వీకారం లోపల మా అడిషనల్ జేసీ గారికి, మా కమిషనర్ గారికి చెప్తున్నాను, రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం చేస్తున్నా. ధర్మపురి మున్సిపల్ ప్రజలందరూ కూడా నా మీద చాలా నమ్మకం, విశ్వాసంతో నన్ను ఆశీర్వదించి నా కౌన్సిల్ సభ్యులను, చైర్మన్, వైస్ చైర్మన్గా నన్ను ఆశీర్వదించినారు. ప్రతి వారం మన మున్సిపల్ లోపల 15 వార్డు లోపల ప్రజల సమస్యలు ఏంది, ఆ సమస్యలకు సంబంధించినటువంటి ఏ విధంగా పరిష్కారం చేద్దామని చెప్పేసి మీరు అడిషనల్ జేసీగా మీరు, మీ కమిషనర్ గారు ప్రతి అంశాన్ని, ఈ 15 వార్డులకు సంబంధించిన ఫిర్యాదులు కానీ, ఆ కౌన్సిల్ సభ్యులు చెప్పేటువంటి అనేక అంశాలు కానీ, ప్రజలు చెప్పే విషయాలు కానీ, మీ పరిధిలో అంశాన్ని మీరు పరిష్కారం చేయండి. మీ పరిధిలో లేకుంటే ఆర్థికంగా దానికి ఫండ్స్ అలొకేషన్ పరంగా మీరు ఏదైనా రావాలి అని ప్రత్యేకంగా నిధులు తీసుకురావాలంటే మంత్రిగా నా బాధ్యత. ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కానీ సమస్య నా దగ్గరికి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మా అడిషనల్ జేసీకి, కమిషనర్ గారికి చెప్తున్నాను. మరి అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఉన్నారు. మరి ప్రాంత ప్రజలకు అనేక అంశాల లోపల నేను ఎక్కువ మాట్లాడకుండా ఒక గొప్ప మంచి ఆలోచన, ఒక చదువుకున్న మా చెల్లె ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మీ మధ్యలో ఉండి మా నాగలక్ష్మి చెల్లె మరి చైర్పర్సన్గా కష్టాలు, ఇబ్బందులు తెలుసు, ఒక మాట, మంచి మాట మాట్లాడింది. నేను ప్రజల మధ్యలో చైర్మన్గా నేనేమో 10,000 కాదు, మీకు సేవ చేసే భావనతో నేను వచ్చిన. నేను మా 15 మంది మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతోని ప్రాంత ప్రజల సమస్య పరిష్కార విషయంలో కూడా మా అన్న దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పింది. మా చెల్లె ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా, ఎంత వినయంగా ఆ ప్రజల మధ్యలో ఆ విషయం చెప్పిన విషయాన్ని అమలు చేసే బాధ్యత నాది అని చెప్తున్నా. నేను నిజంగా ఒక సాధారణ గృహిణిగా ఉన్నాను. ఇటువంటి రాజకీయ అనుభవం కానీ, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కానీ కాదు. కేవలం నా భర్తకు ఉండేటువంటి ఆశయం, మనకు ఒక అవకాశం భగవంతుడు ఇస్తుంటే తప్పకుండా మన నుంచి ప్రజలకి ఏదో ఒక సాయం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశము. ఆ తరుణంలో ఆయన వెళ్తున్న సమయంలో అన్నగారు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం, 2019లో మా 7th వార్డులో జనరల్ సీట్ అయినప్పటికీ కూడా బీసీ లేడీ చైర్మన్ అవకాశం ఉంది కాబట్టి చెల్లెని పోటీ చేయించాలని చెప్పేసి అన్నగారు బలవంతంగా నన్ను రాజకీయాల్లో పోటీ చేయించడం, గెలవడం. ఆ గెలిచిన సందర్భం లోపల అప్పుడే 7-8 సీట్లు మాకు వచ్చినప్పుడు అప్పుడే చైర్పర్సన్గా నన్ను ప్రపోజ్ చేసి ప్రతిపక్షం నుంచి
ఇక ఆ ప్రతిపక్షంలో ఫ్లోర్ లీడర్గా ఈ 5 సంవత్సరాల నా ప్రయాణంలో నిజంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. ఎందుకంటే రాజకీయంలోకి రావడం కొత్త, ఒక వ్యక్తితో ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి అనే విషయం కొత్తగా ఉన్నప్పటికీ ప్రతిరోజు నిజంగా ఈ సందర్భంగా సభాముఖంగా నేను మా ఆయనకు హార్ట్ఫుల్గా థ్యాంక్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి సందర్భంలో నాకు ఒక మంచి ఫ్రెండ్లా, ఒక గైడ్లా నా యొక్క స్పీక్ అవుట్ అంటే నా నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క మాటను పరిశీలిస్తూ ఇది ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, నా వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ కమ్యూనికేషన్, ఎవ్రీడే నాకు మంచి ఫ్రెండ్లా, ఒక గైడ్లా ఉంటూ నిజంగా నన్ను ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు నించోబెట్టాడు. సో తనే కాకుండా నేను చేసేటువంటి ప్రతి పనిని కూడా నా కుటుంబం ఆహ్వానించింది.